ఆయన యొక్క కృప కావలి ఉండటానికి కారణం ఉంటుంది. దాని ముందు చూసుకొని మనం ముగించుకుందాం. అయ్యగారికి సమయం అప్పగిచ్చేద్దాం. చూడండి, 4వ వచనం నుంచి నేను చదువుతాను ఫాస్ట్ గా. లేకపోతే మీరు చదవండి అమ్మా, గబగబ చదివేసేయి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పెదను ఆనందించుడి. మీ సహనమును సకల జనములకు తెలియబడినవుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. ఎక్కడ సమీపంగా ఉన్నాడు? కృపానగర్కి సమీపంగా ఉన్నాడు. అంతేనా? అడవిపల్లి పాలానికి సమీపంగా ఉన్నాడు. ఇప్పుడు ప్రభు ఎక్కడ సమీపంగా ఉంటాడు? నీ హృదయానికి సమీపంగా ఉంటాడు, నీ తలంపులకి సమీపంగా ఉంటాడు కదా. వీళ్ళు ఇప్పుడు కృపానగర్ని విడిచిపెడుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఏదేదో ఊరు వెళ్తారు. ఆ ప్రయాణంలో మనకి తెలియదు కాబట్టి ఆ ఊర్లో వెళ్తారు. ఆ ఊర్లో ఆయనకి సమీపంగా ఉండాలంటే ఎక్కడ ఉంటాడు? హృదయానికి, తలంపులకి. అంతేనా? కాదా? బోటుకా, వలలకా, ఏలాలకా, వెళ్ళిన మిషనరీకా, ఈ మిషన్ ఇంజిన్లుగా కాదు. వారి హృదయాలకి సమీపంగా ఉండాలా, వాళ్ళ తలంపులకి సమీపంగా ఉండాలా. సమీపంగా ఉంటానంటున్నాడు. సమీపంగా. రైట్. 6వ వచనం. దేవుని గురించి చింతపడుకుడి గాని ప్రతి విషయములను ప్రార్థన విజ్ఞాపనము చేత. ఓకే, ప్రార్థన మన చదువు బ్రదర్. ప్రతి విషయంలో ప్రార్థన కలిగి ఉండాలా. ప్రార్థన ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని మార్చేస్తుంది. సత్యంగా ప్రార్థన చేయండి. అబ్బాయిలు వేటకి వెళ్తున్నారు, ప్రార్థన చేయండి. ఓటుకి వెళ్తున్నారు, ప్రార్థన చేయండి. దేవుని మహాకృపను బట్టి మరి కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. నాకు వాళ్ళు పాపం వేటకి వెళ్ళి వచ్చినప్పుడు పట్టుకొచ్చినటువంటి చేపల్లో వాళ్ళు నాకు చేపలు కూడా ఇస్తారు. నేను తినేది కాక మా దగ్గర ఉన్న పిల్లలతో సహా మేమందరం కలిసి తింటాం. అంత ప్రేమగా వాళ్ళు నన్ను చూసుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎవరిచ్చినటువంటి ప్రేమ? ఎవరిచ్చినటువంటి ప్రేమ? దేవుడు వారి హృదయంలో పెట్టినటువంటి ప్రేమ, వాళ్ళ తలంపులో పెట్టినటువంటి ప్రేమ. అది ఆ ప్రేమకి నేను పాత్రుడుగా ఉన్నాను. ఆ ప్రేమకి నేను. దేవునికి మహిమ కలుగును గాక. వారి కుటుంబాన్ని దేవుడు ఇంకా దీవించును గాక. మీకు ఇష్టం లేదు? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు వారి కుటుంబాన్ని దీవించును గాక.